హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము, నీ ప్రేమే శాశ్వతము, ఈ జన్మదో ఈ బంధము. నింగి నేల సాక్ష్యాలు, ప్రేమకు మనమే తీరాలు. వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా. కృష్ణ శ్రీదేవి నటించిన పచ్చని కాపురం చిత్రంలోని ఈ గీతం సంగీత ప్రియుల గుండెల్లో పదిలం. కథాపరంగా సంగీతపరంగా భారీ విజయం అందుకున్న పచ్చని కాపురం చిత్రం సాధించిన విజయం మాటలకు అందనిది. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు తాతినేని రామారావు 1985లో రూపొందించిన ఈ చిత్రం పేద ధనిక కుటుంబాల మధ్య వచ్చే విభేదాలు, ఇరువురి ప్రేమను అర్థం చేసుకోలేని పెద్దలు మిగిల్చిన అపార్థం కారణంగా సాగిన కథ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. నిరుపేద కుటుంబానికి చెందిన హీరో కృష్ణ ఒక మెకానిక్ పాత్రలో తన సహజమైన నటనతో జీవించారు. పాత్ర ఏదైనా అందులో లీనమై ఒదిగిపోయే శ్రీదేవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ధనిక కుటుంబంలో పుట్టిన శ్రీదేవి సంస్కారం, వినయం మేళవించిన కృష్ణను ఇష్టపడుతుంది. ఇద్దరి ప్రేమకు డబ్బు, అంతస్తు అడ్డంకిగా మారుతుంది. శ్రీదేవి తల్లిదండ్రుల పాత్రలో జగ్గయ్య, షావుకర్ జానకి వారి సీనియారిటీ ప్రకారం ఆకట్టుకుంటారు. తల్లిదండ్రులను ఎదిరించి కృష్ణను పెళ్లి చేసుకున్న కూతుర్ని ఇంటికి తెచ్చి తిరిగి డబ్బున్నవాడికి ఇచ్చి పెళ్లి చేయాలని జగ్గయ్య భావిస్తాడు. అన్యోన్యంగా సాగిపోతున్న సంసారంలో చిన్న చిన్న గొడవలు పెట్టి పూర్తిగా విడిపోయే స్థితికి తీసుకొస్తారు. గర్భంతో ఉన్న కూతుర్ని ఇంటికి తీసుకొస్తారు. భర్తపై కోపంతో పుట్టింటికి వచ్చిన శ్రీదేవి తనను బుజ్జగించి తీసుకెళ్లేందుకు కృష్ణ వస్తాడని ఎదురు చూస్తుంది. నిజంగానే భార్య కోసం ఇంటికి వచ్చిన కృష్ణను గుమ్మం వద్దే నిలబెట్టి జగ్గయ్య నానా మాటలు అంటాడు. శ్రీదేవి తనను చూడడానికి సైతం ఇష్టపడడం లేదని చెబుతాడు. ఒక్కసారి తనతో స్వయంగా మాట్లాడతానని ఎంత చెప్పినా అంగీకరించడు. భర్తకు దూరంగా ఉండలేని శ్రీదేవి తనే వెళ్లాలని భావిస్తుంది. అదే సమయంలో విడాకుల నోటీసు ఇచ్చాడని అబద్ధం చెప్పి తప్పుడు నోటీసు కృష్ణ ఇచ్చినట్టుగా చూపిస్తాడు. తండ్రి మాటలు నమ్మిన శ్రీదేవి భర్త మోసాన్ని జీర్ణించుకోలేకపోతుంది. కూతురు గర్భంతో ఉండడంతో కొంతకాలం వేరే ఊరు వెళ్దామని దూరంగా తీసుకెళ్లి అక్కడ పురుడు పోస్తారు. పుట్టిన బిడ్డ చనిపోయిందని శ్రీదేవికి చెబుతారు. నిజానికి పుట్టిన బిడ్డ ఆరోగ్యంతో ఉంటాడు. పసిగుడ్డును అనాథాశ్రమం వద్ద వదిలివేస్తారు. అదృష్టవశాత్తు ఆ దృశ్యం కృష్ణ కంట పడడంతో బిడ్డను తెచ్చి ప్రాణంగా పెంచుకుంటాడు. బిడ్డ చనిపోయిందని చెప్పడంతో షాకుకు గురైన శ్రీదేవి మతిస్థిమితం కోల్పోతుంది. తన బిడ్డ బతికే ఉన్నాడని నమ్ముతుంది. ఓ బొమ్మను పెంచుకుంటూ సమయం ప్రకారంగా బొమ్మకు సపర్యలు చేస్తూ ఉంటుంది. ఊటీలో స్థిరపడిన కృష్ణ ఒంటరిగానే బాబును పెంచుతూ స్కూల్లో చేరుస్తాడు. అమ్మ ఏదని ఎన్నిసార్లు అడిగినా చెప్పలేడు. అమ్మ నాన్న అన్నీ నేనే అంటాడు. తన భార్యతో కలిసి పాడుకున్న వెన్నెలైనా చీకటైనా పాటను బాబుకు నేర్పిస్తాడు. చివరకు అదే పాటతో బాబు అమ్మా నాన్నలను కలుపుతాడు. మతిస్థిమితం కోల్పోయిన కూతురికి ప్రాంతం మారితే స్వాంతన కలుగుతుందని జగ్గయ్య శ్రీదేవిని ఊటీ తీసుకొస్తాడు. అక్కడే స్థిరపడిన కృష్ణ అనుకోని పరిస్థితిలో శ్రీదేవికి తారసపడతాడు. స్కూల్కి వెళ్తున్న బాబు జగ్గయ్య కారుకు అడ్డు రావడంతో మాటలు కలుస్తాయి. ముద్దుగా మాట్లాడుతున్న బాబును చూసి శ్రీదేవి ముచ్చటపడుతుంది. అలా వారి మధ్య పరిచయం పెరుగుతుంది. అమ్మ ఏదని ఎన్నిసార్లు అడిగినా కృష్ణ చెప్పడు. ఇంట్లో ఉన్న ఓ పెట్టెను తెరిచిన బాబుకు శ్రీదేవితో కలిసి తండ్రి ఉన్న ఫోటో దొరుకుతుంది. ఆ పసి మనసుకు ఆమె తన తల్లి అని అర్థమవుతుంది. వెన్నెలైనా చీకటైనా అంటూ పాడడంతో ఆ గీతం శ్రీదేవికి గుర్తుకు వస్తుంది. పాడుతూ పరిగెడుతున్న బాబు వెంట శ్రీదేవి అనుసరిస్తూ వెళ్తుంది. కారు మెకానిక్గా పనిచేస్తున్న తండ్రిని చేరిన బాబును పట్టుకునేందుకు ప్రయత్నించిన శ్రీదేవి అక్కడ కృష్ణను చూసి కంగు తింటుంది. ఆమెకు గతమంతా గుర్తుకు వస్తుంది. తనను నిర్దాక్షిణ్యంగా వదిలిన భర్తను తిడుతుంది. అర్థం కాని కృష్ణ జగ్గయ్య చెప్పిన మాటలు, ఆమె పంపిన విడాకుల గురించి చెబుతాడు. ఇదంతా తండ్రి చేసిన మోసమని గ్రహించిన శ్రీదేవి భర్తకు దగ్గరవుతుంది. బాబు తన బిడ్డ అని తెలిసి మురిసిపోతుంది. మనసులు కలిసి జీవితం సంతోషంగా ఉంటుంది. డబ్బు, హోదా ఎలాంటి ఆనందాన్ని ఇవ్వలేవు అనే సందేశంతో నిర్మించిన చిత్రం చిత్రసీమలో పదిలంగా నిలిచి ఉంటుంది.